ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అనుచరుల వద్ద ఏడవడం మొదలుపెట్టారు మాజీ సీఎం జగన్. తాను ప్రజలకు ఎంతో చేశానని, కానీ ప్రజలు మాత్రం తిరస్కరించారంటూ మొసలి కన్నీరు పెడుతున్నారు. తాను చేసిన తప్పుల గురించి చెప్పుకోకుండా ప్రజలను మరోసారి నిందించారు జగన్. ఓటమి తర్వాత నేరుగా హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించిందంటూ వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు జగన్ మాటలు విని ఒక్కసారిగా అవాక్కయ్యారు. హిమాలయాలకు వెళ్లడం ఏంటో అర్థం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. అంతేకాదు ఓటమి షాక్ నుంచి 3 రోజుల పాటు బయటకు రాలేకపోయానంటూ వ్యాఖ్యానించారు. వెంటనే అక్కడున్న కొంతమంది వైసీపీ నేతలు చేతులు అడ్డు పెట్టుకుని నవ్వుకున్నట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు ప్రజలు జగన్ను తిరస్కరించినప్పటికీ ఒకటే రాగాన్ని పాడుతున్నారు. ప్రజలకు తమకు 40% ఓట్లు ఇచ్చారని, ప్రజల కోసం నిలబడాలంటూ వైసీపీ నేతలకు హితబోధన చేస్తున్నారు. కానీ ఆయన పార్టీ నేతలు మాత్రం ఇంకా జగన్ అధికార భ్రమలో ఉన్నారని, ఆ భ్రమ నుంచి ఇంకా బయటకు రాలేదంటూ అనుచరుల వద్ద చర్చించుకుంటున్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు కంటే కీడే అధికంగా ఉందని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారనే విషయాన్ని మాజీ సీఎం జగన్ తెలుసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు. ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడంతో అప్పటి వరకు సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు జగన్ నిజంగానే హిమాలయాలకు వెళ్తున్నారా ఏంటి అంటూ సెటైర్లు వేసుకున్నారు. కానీ జగన్ మాత్రం పులివెందుల పేరుతో బెంగళూరుకు వెళ్లారు. హిమాలయాల పేరుతో జగన్ బెంగళూరు చెక్కేసి సైలెంట్ గా ఏసీ గదిలో ఓసీగా నిద్రపోతున్నారంటూ సాక్షాత్తు వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. 5 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసిన సొమ్ము తాలూకా లెక్కలు వేసుకోవడానికి బెంగళూరు వెళ్లిపోయారని పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఓటమి తర్వాత సైలెంట్ గా రాష్ట్రం విడిచి పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటూ అది జగనే అంటూ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నుండి తెలుసుకుందాం. శ్రీహరి, మొత్తంగా జగన్ వారి పార్టీ నేతల వద్ద ఓటమి అనంతరం హిమాలయాలకు వెళ్లిపోవాలి అని ఉందంటూ మాట్లాడినట్లుగా, అలాగే పలు అంశాలకు సంబంధించి చర్చించిన నేపథ్యంలో వారందరూ కూడా నవ్వుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి మొత్తంగా? నవీన్, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ముఖ్యంగా ఓటర్లు సునామీలా పోటెత్తి తమ ఓటు అనే ఆయుధంతో జగన్ కు, వైఎస్ఆర్ సర్కార్ కు కూడా కోలుకోలేని షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. 11 సీట్లకు పరిమితం చేశారు. సో ఈ ఫలితాలు చూసిన తర్వాత మనం చూసాం. ఫలితాలు వచ్చిన తర్వాత అప్పట్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపాయి. చాలా చేశాము, చాలా లబ్ధి చేకూర్చాము, అవ్వతాతలు ఓట్లేమయ్యాయి, అక్క చెల్లెలు ఓట్లేమయ్యాయి అని చెప్పి ఆయన వారిని నిందించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఇంకా కూడా రియలైజ్ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో దానికి నిదర్శనమే మనం చూస్తే, ఫలితాలు చూసి షాక్ అయ్యాను, నేను హిమాలయాలకు కూడా వెళ్లిపోవాల్సి వచ్చింది అనిపించింది. అయితే 40% మంది ఓటర్లు తమ వైపు నిలబడినప్పుడు వారికి అండగా ఉండాలని చెప్పి మళ్ళీ కూడా గుండె నిబ్బరం చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నాననేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన వారిలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయాలకు వెళ్లేటువంటి పరిస్థితి, లేదా హిమాలయాలకు వెళ్లేటువంటి వ్యవహార శైలి, హిమాలయాలకు వెళ్లేటువంటి మనస్తత్వ వైఖరి, ఇవన్నీ కూడా ఉన్నాయా? లేకపోతే నిజంగా ఇలాంటి కామెంట్లు ఎందుకు చేశారు? ఇంత స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో సింహం సింగిల్ గా వస్తుంది, ఎలాంటిదైనా ఎదుర్కొంటుందని చెప్పేటువంటి జగన్ హిమాలయాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి కామెంట్స్ ఎందుకు చేశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. హిమాలయాలకైతే ఇప్పటి వరకు వెళ్లినటువంటి దాఖలాలు అయితే లేవు. సో ప్రస్తుతానికైతే ఆ ఫలితాలు నిజంగా చెప్పాలంటే కూటమి ఇచ్చినటువంటి తీర్పు, ప్రజా తీర్పు చూసిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి మాత్రం ఎదురైంది. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి